వచ్చే నెల ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో మాదిగ రిజర్వేషన్లకు అనుకూలంగా చేపట్టనున్న వేల గొంతుకలు లక్ష డప్పుల చప్పుళ్ల కార్యక్రమం జయప్రదంకై హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మొల్కనూరు దళిత సంఘాలు ఇంటింటికి విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత జాతి అభ్యున్నతి వర్గీకరణ కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న మందకృష్ణ మాదిగ పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం పట్ల హర్షణీయమన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రతి మాదిగలు ఉపకులాల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగలు ఉపకులాల ప్రజలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరారు. ఈ ఏబిసిడిల వర్గీకరణ మందకృష్ణ సారథ్యంలో 1,00,000 లక్ష దప్పులు 1000 గొంతుకలతోని ఫిబ్రవరి 7వ తారీఖు నాడు బహిరంగ సభకు విజయోత్సవ కొరకు వాడవాడ తిరిగి మా మాదిగ కులస్తులను ఉపకులస్తులను మేము వాళ్ళ సహాయం కోరుకుంటూ వాడవాడలకు వాళ్ళకు విన్నపించుకుంటూ చైతన్యవంతం చేసుకుంటూ సభకు విజయోత్సవం చేయాలని ఏబిసిల వర్గీకరణ రోజు ప్రకటించకపోతే మంచి తప్పు కొడతాం, పెళ్లి తప్పు కొడతాం, సాగు తప్పు సుధ కొడతాం, విజయోత్సవ ర్యాలీ తప్పు సుధ కొడతాం. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము బయలుదేరడానికి మా మాదిగ గూడెము ఉపకులాలు అన్ని కలిసి ఐకమత్యంగా ఆ ఫిబ్రవరి 7వ తారీఖు నాడు విజయోత్సవం చేయాలని బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మాదిగ జాతి ఉపకులాలన్నీ బయలుదేరుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఏబిసిల వర్గీకరణ వెంటనే అమలు చేయాలని గవర్నమెంట్ కోరుకుంటూ విన్నపించుకుంటూ మా హక్కులు మాకు రావాలని కొందరు మండపు మాల సోదరులు అదే వెంకటస్వామి వివేకానంద రూపాయలు ఖర్చు పెట్టుకుంటా వాళ్ళ స్వభావం కొరకు వాళ్ళ మంత్రివర్గం కావాలని ఇలా మాదిగా ఉపకులాలను ఏబిసిల వర్గీకరణ కాకుండా చేయడము అది సమాజం కాదు. బిడ్డ నువ్వు దళికంగా ఎదుగున్నావు, మేము సామాజికంగా లేకుంటున్నాం. మా ఏబిసిల వర్గీకరణ మాకు కావాలన్నప్పుడు 59 కులాలల్లో 58 కులాలు ఒకే అన్నప్పుడు 59 కులము సమానంగా వర్గం ఏబిసిల వర్గీకరణ పంచాలని మేము కోరుకుంటే ఇలా 50 బీసీ ఏబిసిల వర్గీకరణ వాళ్ళకు ఉన్నాయి. మా ఏబిసిల వర్గీకరణ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. బిడ్డ ఖబర్దారు మాల వెంకటసాయి ఖబర్దారు బిడ్డ ఏబిసిల వర్గీకరణ అవుతాయి. కొందరి వరకు 1,00,000 లక్ష తప్పుల శబ్దం విని గుండె పొటచి సావాలి. మాలా నా కొడుకున్నారా ఖబర్దార్ బిడ్డ. లక్ష డప్పులు 1000 గొంతుకల నినాదంతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ చేయడం జరుగుతుంది. ఆ బహిరంగ సభ కోసం మేము మా వాడల్లో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చదువుకున్న బిడ్డకు చదువుకున్న పిల్లగానికి ఏబిసిడీలు వస్తే 59 కులాలకు న్యాయం జరుగుతుంది. రాబోయే రోజులలో బాగా అది ఉంటుందన్న దాంతో 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే ఈ ఏబిసిడీలు వర్గీకరణ అయినాయి. అవి అమలు చేయాలని మేము ఫిబ్రవరి 7వ తారీఖు రోజు విజయవంతం చేయాలని మా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది.